సో వీటి యొక్క దరఖాస్తు రుసుములు ఏ రకంగా ఉంటాయి అనుకున్నప్పుడు జనరల్ అంటే దీనికి అప్లికేషన్ ఫీజు అండి. దరఖాస్తు రుసుము అంటే అప్లికేషన్ ఫీజు. జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి ఒక స్ట్రీమ్కి 900. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం సార్ ఒక స్ట్రీమ్కి 200 అంటే 2 స్ట్రీములు కూడా రాయొచ్చా? ఎంబైపీసీ చదివి ఉంటారు కొంతమంది విద్యార్థులు. అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వాళ్ళు 2 స్ట్రీమ్స్కి డబ్బులు కట్టుకుంటారు. బట్ జనరల్గా మనకి ఎక్కువ మెజారిటీ తెలంగాణ స్టేట్లో ఒకే స్ట్రీమ్ చదువుతారు కాబట్టి మనము జనరల్ మరియు ఓబీసీ పిల్లలు 900 కట్టుకోవాల్సి ఉంటుంది. బోత్ స్ట్రీమ్స్ కట్టుకోవాలన్నట్లయితే 1800 కట్టుకోవాలి. అంటే మీరు బైపీసీ రిలేటెడ్ ఎగ్జామ్ కూడా రాయాలనుకున్నట్లయితే ఇట్లా కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. సో ఎస్టీ, ఎస్సీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లల వరకు ఒక్కొక్క స్ట్రీమ్కి 500 రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. 2 స్ట్రీమ్స్ బోత్ స్ట్రీమ్స్ రాసుకోవాలనుకున్నప్పుడు 1000 రూపీస్ కట్టవలసి ఉంటుంది అనమాట. సో 2026లో ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ అయినటువంటి వారు లేదా రాస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ టీజీ వెబ్సైట్ రాయడానికి అర్హులు. సో ఎంపీసీ విభాగం రాసేటువంటి వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉండాలి. అదేవిధంగా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ఎవరైతే చేస్తుంటారో బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదువుతుండాలి. సో ముఖ్యమైనటువంటి గమనిక ఇది ఏంటంటే ఈ సంవత్సరం కౌన్సిల్ ఒక కఠినమైనటువంటి నిబంధనలు విధించింది. అప్లికేషన్ సమర్పించిన తర్వాత కింది వివరాలని మార్చలేరు. అంటే వన్స్ యూ సబ్మిట్ ద అప్లికేషన్ దీస్ డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్డ్ లేటర్ ఆన్. సో ఏంటంటే ఒకటి స్ట్రీమ్, యూ హ్యావ్ టు సెలెక్ట్ ద స్ట్రీమ్ వెరీ కేర్ఫుల్లీ. సో వెదర్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ అనేది డే 1 రోజు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే పెట్టుకోవాలి. దాని తర్వాత ఆల్టర్ చేయడానికి వీలు కాదు. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో దాన్ని ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడానికి వీలు కాదు. క్యాండిడేట్స్ నేమ్ కూడా అలాంటిది అనమాట. ఈ 3 కాలమ్స్ ఏదైతే ఉన్నాయో వన్స్ సబ్మిటెడ్ మీన్స్ సబ్మిటెడ్, యూ కెనాట్ చేంజ్ ఇట్ లేటర్. సో దయచేసి సబ్మిట్ చేసే ముందు వివరాలని 1కి 2 సార్లు సరిచూసుకోమని మనవి.